హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు పిఎస్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టైగాట్ సెల్ఫీ స్టిక్ని అన్బాక్సింగ్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి, అలాగే ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా అనేది కంప్లీట్గా దీని గురించి అయితే తెలుసుకుందాం. యాక్చువల్గా దీన్ని నేను అనుకోకుండా ఫ్లిప్కార్ట్ని స్క్రోల్ చేస్తూ ఉంటుంటే ఈ ప్రోడక్ట్ అనేది నాకు కనిపించింది. సో ప్రైస్ కూడా కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది, అలాగే దాని యొక్క రేటింగ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయని చెప్పేసి దీన్ని నేను ఆర్డర్ చేయడం అయితే జరిగింది. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు దీన్ని ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూసాను, బట్ మీకు చూపించడం కోసం ఎలా వచ్చిందో అలాగే రీప్యాకింగ్ చేసి మీకైతే అన్బాక్సింగ్ చేసి అసలు అన్బాక్సింగ్ ఓన్లీ ప్యాకింగ్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అనేది మీకు చూపించడం కోసం మాత్రమే అన్బాక్సింగ్. సో ఓపెన్ చేసి మీకు ప్రోడక్ట్ ఎలా ఉంది, అలాగే దీన్ని కొనొచ్చా లేదా అనేది ఈ వీడియోలో దీని గురించి అయితే చూద్దాం. దీని బాక్స్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే బాక్స్ మీద దీని కంపెనీ నేమ్ అయితే మెన్షన్ చేశారు, టైగాట్ అని. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే టైగాట్ బ్లూటూత్ ఎక్స్టెండబుల్ సెల్ఫీ స్టిక్ అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ దీని డయాగ్రామ్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ రిమోట్ ఏదైతే ఇక్కడ బ్లూటూత్ కంట్రోల్ ఏదైతే ఉందో సో దాన్ని డయాగ్రామ్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. విత్ వైర్లెస్ రిమోట్ అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే సైడ్ ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మనకి ఐఓఎస్ అలాగే ఆండ్రాయిడ్ రెండింటికి సపోర్ట్ చేస్తుందని ఇక్కడైతే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఏ విధంగా యూస్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇది ప్రోడక్ట్ అయితే, ఇది ప్రోడక్ట్ యొక్క బాక్స్. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రోడక్ట్ యొక్క కొన్ని ఫీచర్స్ని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది ఓవరాల్గా బాక్స్, ఇక బాక్స్ మీద ఏమీ లేదు. సో ఒకసారి మనం ఓపెన్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అనేది చూద్దాం. మనకి బాక్స్లో చూసినట్లయితే మనకి మెయిన్ ప్రోడక్ట్, సమ్ పేపర్ వర్క్స్, అలాగే మనకి యూజర్ మాన్యువల్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇది యూజర్ మాన్యువల్. సో అలాగే మనం చూసినట్లయితే ఇవన్నీ పక్కన పెట్టి మనం ప్రోడక్ట్ చూసినట్లయితే కనుక సో ఇది ఈ సెల్ఫీ స్టిక్. ఇక్కడ మనకి టైగాట్ అని కంపెనీ నేమ్ అయితే మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని ఈ విధంగా మనం ఓపెన్ చేసి మనం ఇక్కడ మొబైల్ అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ తీసి దీన్ని మనం ఈ విధంగా స్ట్రెచ్ అవుతుంది ఇది. సో ఈ విధంగా స్ట్రెచ్ అయినప్పుడు మనం ఫోన్ని ఈ విధంగా ఇక్కడ ఇలా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం మొబైల్ని అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మూమెంట్ని అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ స్క్రూ అయితే ఇచ్చారు. సో ఈ స్క్రూ ద్వారా మనం టైట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ పక్కన పెట్టి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి స్టాండ్ అయితే ఇచ్చారు. ఈ విధంగా మనం స్టాండ్ కింద కూడా ఇవి అయితే ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ఏదైనా టేబుల్ మీద కానీ మీరు రికార్డ్ చేసినప్పుడు మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది. సో ఫొటోస్ క్లిక్ చేయడానికి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని మనం తీసేయచ్చు కూడా. సో దీన్ని ఎలా పైకి లాగితే ఇది మనకి వచ్చేస్తుంది. సో ఇది బ్లూటూత్ తోటి మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది మనకి బ్లూటూత్ తోటి అయితే వర్క్ చేస్తుంది. ఇది నేను ఆల్రెడీ ఫోన్కి కనెక్ట్ చేశాను. దీన్ని మీరు ఆన్ చేయాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఆన్ అవుతుంది. అలాగే ఆఫ్ చేయాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఆఫ్ అయిపోతుంది. ఒకసారి మీకు ఏదైనా ఫోటో తీసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం క్లిక్ చేశాను. సో ఇందులో మనకి లైట్ అయితే వెలుగుతుంది. సో లైట్ వెలిగిన వెంటనే మీకు అక్కడ ఫోటో అనేది క్లిక్ అవుతుంది. సో దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఇది మనకి బ్లింక్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు వర్క్ చేయట్లేదు. సో అది మళ్ళీ ఆన్ చేయాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఆన్ అవుతుంది. సో ఇప్పుడు కనెక్ట్ అయింది కాబట్టి మనకి ఫోటో అనేది క్లిక్ అవుతుంది. సో ఇది దీని వర్కింగ్. ఇది ఎంత రేంజ్ వరకు వస్తుంది అనేది నేనేమీ చెక్ చేయలేదు, బట్ మీకు దగ్గరగా ఉన్నప్పుడు అయితే బాగానే వర్క్ అవుతుంది. అలాగే మీకు వీడియో క్లిక్ చేయాలన్నా
లేదన్నా ఫోటో క్లిక్ చేయాలన్నా మీరు ఇక్కడ నుంచి అయితే దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఒకసారి వీడియో క్లిక్ చేస్తున్నా చూడండి. సో వీడియో అనేది ప్లే అవుతుంది, అదే ఇప్పుడు రికార్డ్ అవుతుంది. ఆఫ్ చేయాలనుకుంటే మీకు మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఇది దీని పర్పస్. అయితే దీన్ని మనం తీసుకోవచ్చు, అలాగే దీన్నే పెట్టేసుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకోవచ్చు, అలాగే తీసేయవచ్చు. సో ఓవరాల్గా ఇది ఈ సెల్ఫీ స్టిక్. సో దీన్ని మనం ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు. సో దీని ప్రోడక్ట్ క్వాలిటీ పర్లేదు, ఓకే అని చెప్పుకోవచ్చు, యావరేజ్ ప్రోడక్ట్. సో ఇది లెంత్ అయితే ఇంత లెంత్ అయితే వస్తుంది. సో మీకు మరీ అంత ఎక్సలెంట్ క్వాలిటీ కాదు, ఓకే పర్లేదు. ప్లాస్టిక్ క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉంది. సో మీరు కొంచెం జాగ్రత్తగానే యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి స్క్రూ అయితే ఇచ్చారు, దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి. సో టైట్ చేయడానికి లూజ్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది ఈ సెల్ఫీ స్టిక్. ఒకసారి ఓవరాల్గా దీని గురించి మాట్లాడినట్లయితే దీన్ని నేను 330 రూపీస్కి అయితే దీన్ని ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. సో 330 రూపీస్కి ఇది ఓకే, అంటే మీకు బాగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పను, అలాగని చెప్పి వేస్ట్ ప్రోడక్ట్ అని కూడా చెప్పను. ఓకే పర్లేదు, మీకు ఏదైనా అప్పుడప్పుడు మీకు రేర్గా యూజ్ చేస్తారనుకుంటే ఇది ఓకే పర్వాలేదు. అలా అని చెప్పి ఎక్సలెంట్ కాదు, అలా అని చెప్పి బాగా వేస్ట్ అని కూడా కాదు, ఓకే పర్లేదు, బాగానే ఉంది. అలాగే కొంచెం యావరేజ్ ప్రోడక్ట్ ఇది. సో ప్రోడక్ట్ క్వాలిటీ కూడా కొంచెం యావరేజ్గానే ఉంది. సో ఇవైతే నాకు చాలా లూజ్గా కొంచెం ఇరిటేటెడ్గా ఉన్నాయన్నమాట. అలాగే దీని లెంత్ వచ్చేసి ఇంతవరకు అయితే దీని లెంత్ అయితే ఉంది. సో మరీ అంత ఎక్కువ లెంత్ అయితే రావట్లేదు. సో ఇవి ఎంత లెంత్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు. నేనైతే మాన్యువల్గా చెక్ చేయలేదు ఎంత లెంత్ ఉందనేది. సో ఓవరాల్గా ఈ మాత్రం సైజ్ అయితే ఇది ఉంది. సో పర్లేదు, ఓకే తీసుకోవచ్చు, యావరేజ్ ప్రోడక్ట్, ఓకే ప్రోడక్ట్ ఇది. మరి ఎక్సలెంట్ అని చెప్పట్లేదు, అలా అని చెప్పి వేస్ట్ అని కూడా కాదు. సో జస్ట్ ఓకే, మీకు అప్పుడప్పుడు యూజ్ చేస్తాము, లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకుంటాము, అలాంటి వాళ్ళకి ఇది ఓకే పర్లేదు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాజు PS Tech. Bye bye now.